మమ్మల్ని ఆదరిస్తున్న కలిచవేడు పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎప్పుడు రుణపడి ఉంటామని కలిచవేడు పంచాయతీ సర్పంచ్ లెక్కలపూడి నీలావతి సుధాకర్ నాయుడు తెలిపారు. ఆటుపోట్లు ఉన్నా కూడా పంచాయతీ నందు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో చేపట్టడం జరిగిందని తెలిపారు. సూపర్ 6 సూపర్ హిట్ జయప్రదం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. సూపర్ 6 సూపర్ హిట్ పట్ల ప్రజల్లో విశేష స్పందన వస్తుందని తెలిపారు. అనంతరం కలిచవేడు పంచాయతీ నందు పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి, కూటమి పరిపాలన గురించి లెక్కలపూడి నీలావతి సుధాకర్ నాయుడు ప్రసంగించారు. అటకల మీద సందులో వదిలేస్తారు. అందులో కూడా వర్షపు నీరు కానీ ఏదైనా నీరు చేరి ఆ నీరు కుళ్ళిపోవడం వల్ల అందులో పుడుతుంది ఎనాఫీలిస్ అని డెంగ్యూ దోమ. అది కుడితే డెంగ్యూ వచ్చేస్తుంది. ఇంకా చాలామంది కొబ్బరి బొండాలు తాగి పడేస్తారు ఎక్కడ పడితే అక్కడ. అందులో కూడా నీరు చేరి ఆ నీరు కుళ్ళిపోవడం వల్ల అందులో పుడుతుంది డెంగ్యూ దోమ. అది కుడితే జ్వరం వస్తుంది. జ్వరమే కదా అనుకుంటాం. ప్లేట్లెట్స్లు తెల్ల రక్త కణాలు పడిపోయాయి అనుకోండి, మనిషి బతకడం కష్టం. అలాగే మరి అటువంటి కాకుండా మనం చూసుకోవాలి. అలాగే ఈగల వల్ల, దోమల వల్ల, చెత్త చెదారం వల్ల మనకు వచ్చే వ్యాధులు, మాయదారి జబ్బులు, మహమ్మారి రోగాలు, మహమ్మారి రోగాలు, నీరు కలుషితమైతే నిలువెల్లా బాధలు. కూర్చోండమ్మా, కూర్చోండి. ఈనాడు ముఖ్యంగా మరి కార్యక్రమాన్ని ప్రతి గ్రామాల్లో కూడా ఏర్పాటు చేశారు. చాలు తమ్ముడు. మమ్మల్ని ఆదరిస్తున్న కలిజివేడి పంచాయతీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేము మీకు ఎల్లవేళలా రుణపడి ఉంటాము. మా పంచాయతీలో సీసీ రోడ్లు మా కలిజివేడి పంచాయతీ యందు కే వెంకటాపురంలో సీసీ రోడ్లు వేయడం జరిగింది. జలజీవన్ మిషన్ కింద 2 కొత్త బోర్లు వేయడము, 2 కొత్త ట్యాంకులు నిర్మించడం జరిగింది. తరువాత పైప్ లైన్లు వేయడం జరిగింది. 6 బోరు మోటార్లకు కొత్త పంపు సెట్లు బిగించడమైనది. 2 చెరువు కట్టలను క్లీన్ చేయడం జరిగినది. బొమ్మవారిపల్లి రోడ్డుకు గ్రావెల్ తోలటం జరిగింది. 6 శ్మశాన వాటికలను క్లీన్ చేయడం జరిగింది. డ్రైనేజీలను క్లీన్ చేయడం జరిగింది. తరువాత ప్రతి నెల ఓవర్ ట్యాంకులను క్లీన్ చేయడం జరిగినది. మా పంచాయతీ ఏ ఇబ్బంది లేకుండా, తాగునీటి సమస్య లేకుండా మేము ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాము. వీధి లైట్లు రిపేర్ అయినా 24 అవర్స్లో మేము రెడీ చేస్తున్నాము. ప్రజలకు అధికారులతో ఏదైనా సమస్యలు ఉన్నా వారితో మాట్లాడి ప్రతి సమస్యలను మేము పరిష్కరిస్తున్నాము. మేము ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్నాము. కాబట్టి కలిజివేడు ప్రజలందరికీ మేము ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేశారు. 3,000 నుండి 4,000 పింఛను పెంచి ఇస్తున్నారు. మహిళలకి దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు. పేదలకు పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించారు. తల్లికి వందనం పథకం కింద ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా 15,000 ఇస్తున్నారు. శ్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. చెప్పని పథకాలు కూడా కొన్ని అమలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఏదో ఒక నియోజకవర్గం ఎంచుకుని ప్రతి నెల పింఛన్లు స్వయంగా ఇస్తున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారని ఆశిస్తున్నాం. నారా లోకేష్ గారు యువగల పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సి నిర్వహించి టీచర్లకు ఉద్యోగాలు ఇప్పించారు. గత ప్రభుత్వంలో
అసెంబ్లీ సమావేశాలను కౌరవ సభలాగా నిర్వహించేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు కౌరవ సభలాగా నిర్వహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి మా కంజివేడి పంచాయతీ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్ గారు.